వెల్కమ్ టు సుమన్ టీవీ. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే, మన మెదడు, వెన్నుపూస ఈ డిపార్ట్మెంట్కి ఎవరు తొందరగా రారు. బికాజ్ ఇది చాలా క్లిష్టమైన సర్జరీకి, ఫంక్షనింగ్కి సంబంధించిన ఆర్గన్స్ అని మనందరికీ తెలుసు. అయితే తన కెరియర్లో కేవలం స్పైన్ సర్జరీస్ అండ్ బ్రెయిన్ సర్జరీస్, న్యూరో సర్జరీ మీద స్పెషలైజ్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఒక సంకల్పంతో బయలుదేరారు డాక్టర్ బాలరాజశేఖర్ గారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్లో క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీగా వ్యవహరిస్తూ ఆయన కెరియర్లో దాదాపు 40-50 వేల మంది పేషెంట్లను చూడడమే కాకుండా క్లిష్టమైన సర్జరీస్ కనీసం 6-7 వేలు చేసుంటారు గత 10-15 సంవత్సరాల్లోనే. ఇంకా ఆయన కెరియర్ని కొనసాగిస్తూ ఇప్పుడు స్పైన్కి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తేడా కొడుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన శైలిలో, ఒత్తిడిలో రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్, ఇంకా న్యూరిజమ్స్, ఇంకా ఏవేవో వింటున్నాం. సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏమిటి, మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి? ద మోస్ట్ క్రెడిబుల్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ డాక్టర్ బాలరాజశేఖర్ గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. బ్రెయిన్ సర్జరీ అంటే అందరూ ఉలిక్కి పడతారు. హార్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, కానీ బ్రెయిన్ సర్జరీ ప్రాబబ్లీ ఆ మైక్రో నర్వ్ అలా ఆ విధంగా ఉండడం వల్లే కాంప్లికేటెడ్ అంటారా? యాక్చువల్లీ బ్రెయిన్ సర్జరీ అనేది, బికాజ్ మీరు అన్నట్లుగా ఏంటంటే అబ్డామిన్ ఉందనుకోండి, ఓపెన్ చేసి వీ కెన్ సీ. అవును. బట్ బ్రెయిన్ వీ కెనాట్ ఓపెన్ అండ్ సీ వేర్ ద ట్యూమర్ ఈజ్, వేర్ ద లొకేషన్ ఈజ్. సో మనకి ఎంఆర్ఐ, సిటీ వచ్చే ముందు వరకు కూడా న్యూరో సర్జరీ అనేది వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు టేక్. కరెక్ట్. ఇప్పుడు టెక్నాలజీ, ఈవెన్ వెన్ ఐ టుక్ మై ఎంసీహెచ్ ఇన్ 2009, సో ఐ డిడ్ మై ఎంఎస్ అండ్ ఎంసీహెచ్ ఫ్రమ్ PGI Chandigarh. సో పీజీఐలో ఎంఎస్ చేసేటప్పుడు కూడా, సో ఐ వెంట్ విత్ యూరాలజీ ఇన్ మైండ్. యూరాలజీ చేద్దామని వెళ్ళి ఒక యాడ్ చేసేసారు న్యూరాలజీ. ఎగ్జాక్ట్లీ. సో న్యూరో సర్జరీకి, సో వెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ న్యూరో సర్జరీ రెసిడెంట్ ఇన్ ఎంఎస్ జనరల్ సర్జరీ, ఒక పోస్టింగ్ వచ్చినప్పుడు ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో అప్పుడు ముందు కూడా మనం అనుకునేది, ఏ సర్జరీ రాకపోతే న్యూరో సర్జరీ తీసుకుంటారంటే, బికాస్ మార్బిడిటీ అలా ఉండేది, పీపుల్ ఎక్స్పైర్ అయిపోయే వాళ్ళు చేసిన వాళ్ళు, లేకపోతే డెఫిసిట్స్ ఉంటాయి. సో న్యూరో సర్జరీ వాజ్ ఎ టాబు ఫర్ ద సర్జన్స్. కానీ వన్స్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నిక్స్, మనకి ఇప్పుడు మన ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ వచ్చాక, ఇంట్రాపరేటివ్ టెక్నిక్స్ వచ్చాక, సో న్యూరో సర్జరీ ఈజ్ ఎ వండర్ఫుల్ బ్రాంచ్ నౌ. And we obviously, we as a surgeons, we enjoy the work we do. Enjoy means it's our passion to do. It's not like always money or something. So it's about the passion. So మనం చెయ్యాలి అనేది, బికాస్ సర్జన్ అనేది బర్డన్. సర్జన్ అనేది మెంటలీ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. అండ్ న్యూరో సర్జరీ ఈజ్ మోర్ బర్డన్. మీరు ఇందాక అన్యూరిజం అని ఒక పాయింట్ అన్నారు. అన్యూరిజం సర్జరీ చేసేటప్పుడు కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసేటప్పుడు కానీ, ఇట్ విల్ టేక్ అవే సర్జన్స్ లైఫ్ by few minutes or few hours maybe, because so much cortisol is secreted stress లో. అంటే భయం వేస్తుంటుందండి మీరు సర్జరీ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఎలా ఉంటుందో. ఇప్పుడు సర్జరీ చేస్తుంటాం, ఇంట్రాప్ రప్చర్స్ అవుతాయి, అన్యూరిజమ్స్ రప్చర్ అయినప్పుడు దే విల్ బి హెల్ ఆఫ్ బ్లీడింగ్. సో బ్లీడింగ్ టక్ కంట్రోల్ చేయాలి, క్లిప్ చేయాలి. సో ఇట్స్ లైక్ ఇట్స్ వార్ లైక్ సిచ్యువేషన్. అంతే కదా, వార్ లైక్ సిచ్యువేషన్. అండ్ ఆ టైంలో మీకు వచ్చే కార్టిజాల్ రష్, ఇట్ విల్ టేక్ అవే యువర్ సర్జన్స్ లైఫ్. సో అంటే న్యూరో సర్జరీ ఈజ్ లైక్, మనం చేసే చిన్న ఒక 10 seconds 15 seconds అప్రమత్తంగా లేకపోయినా సర్జరీలో ఇట్ మే క్రియేట్ ఎ పర్మనెంట్ డెఫిసిట్ ఇన్ ఎ పేషెంట్. సో విల్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. అంటే నాట్ ఆల్ ద సర్జన్స్ విల్ బి కేర్ఫుల్ irrespective of whatever branch, but neurosurgery requires more precision and more concentration. That's why we have gadgets, microscope kanindi, endoscope kanindi. So enhanced view, ekku microscope kante kuda endoscope lo we have an enhanced view. చిన్న చిన్నవి కూడా మనకి పెద్ద కనపడడం, సో దట్ వీ కెన్ సేవ్ అనేది. అంటే ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ కూడా వీ హ్యావ్ అవేక్ క్రేనాటమీస్, పేషెంట్ని కాన్షియస్గా పెట్టి చేయడం, డెఫిసిట్ రాకుండా మాట్లాడుతూ ఇట్లాంటివి చేయడం. అండ్ ఈవెన్ నేను ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీస్ చేసేటప్పుడు కూడా పేషెంట్ విల్ బి టాకింగ్ టు మీ, కాన్షియస్ సర్జరీస్, బికాస్ వీ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్. అంటే న్యూరో సర్జరీ అనేది ఇంత ఇవాల్వ్ అయిపోయింది. న్యూరో సర్జరీ ఇన్ 2009 ఐ హ్యావ్ బీన్ సీయింగ్ న్యూరో సర్జరీ. 2005 as a general surgery resident, as a neurosurgery resident 2009. So this is a long journey and it has come a long way, and I see myself changing. అంతే కదా, acquiring new techniques, so we cannot rest. సో అయితే మరి క్లిష్టమైన ఈ ఫీల్డ్లో ఐ థింక్ చాలా తక్కువ మంది నిపుణులు ఉన్నారు. మీరు ఆ రంగం ఎంచుకోవడం చాలా. ఇప్పుడు మామూలుగా స్పైన్ సర్జరీ, అలాగే మీరు అన్నట్టు ఎండోస్కోపిక్, మనకి ఈ సర్జరీ, ఇవి కాకుండా ఇంకేముంటాయి మనకి? CSF రైనోరియాకి అట్లాంటి వాటికి కూడా మీరు ఎండోస్కోపిక్ బ్రెయిన్, ఎండోస్కోపిక్ స్పైన్. అంటే ఎక్స్ప్లోరేటర్, అంటే జోక్గా ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు మా ఎగ్జామినర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, సో దే యూస్ టు ఆస్క్ అస్ హౌ యూ లొకేట్ ద ట్యూమర్. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, అప్పుడు నావిగేషన్ అవి ఉండేవి కాదు. 2000 ఉండేవి కానీ, బట్ దే వర్ నాట్ దట్ అక్యురేట్. అండ్ మేము అప్పుడప్పుడే ఎంఆర్ఐ చేసినా కూడా, సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్, హౌ విల్ యూ లొకేట్? అంటే జోక్గా ఎక్స్ప్లోరేటరీ క్రేనటమీ చేస్తావా అంటే, ఎక్స్ప్లోరేటరీ అంటే ఇప్పుడు అబ్డమెన్లో మాకు ఒక టర్మ్ ఉండేది,
బిఫోర్ లాప్రోస్కోపీ ఎక్స్ప్లోరేటరీ లాప్రోటమీ, అంటే అబ్డమెన్లో ఏముందో తెలియకపోతే అబ్డమెన్ ఓపెన్ అయితే చూద్దాం, చూసి చూద్దాం ఎక్కడుంది అనేది. సో అట్లా టర్మ్ నువ్వు బ్రెయిన్ ఓపెన్ చేస్తావా అని నవ్వేవాళ్ళనమాట. సో వీ యూస్ టు హ్యావ్ టెక్నిక్స్, అంటే ఎంఆర్ఐ చూసి బోన్ ల్యాండ్ మార్క్స్ వేసుకొని అసలు బోన్ ఇక్కడ ఉండొచ్చు ట్యూమర్ అనుకొని అక్కడ ఓపెన్ చేసి, ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా వీ హ్యావ్ నావిగేషన్. అంత బాగా మంచి టెక్నాలజీ నావిగేషన్ వచ్చేసింది ఎంఆర్ఐలో. రోబోటిక్స్ వచ్చేసాయండి. ఎస్, రోబోటిక్స్, మోర్ ఆఫ్ రోబోటిక్ నావిగేషన్ వీ హ్యావ్ ఇట్, మన దగ్గర ఉంది. సో బేసికలీ మీరు రోబోటిక్స్ లో చూస్తారు ఎక్కడ లొకేషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది. యాజ్ ఆఫ్ నౌ ప్రెసిషన్ కోసం రోబోట్ డస్ నాట్ డూ సర్జరీ ఇన్ న్యూరో సర్జరీ, సో ఇట్ హెల్ప్స్ యూ లోకలైజ్ బెటర్. అంతే అంటే ఈ ట్యూమర్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ నువ్వు క్రేనాటమీ చెయ్యి అంతే అనేది రోబోట్ విల్ హెల్ప్ అస్ మోర్. బట్ రోబో ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ సర్జరీస్ బికాస్ దేర్ ఆర్ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. అబ్డమెన్లో అయితే అబ్డమెన్ థొరాక్స్ ఆఫ్ బిగ్ క్యావిటీస్, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు ఆపరేట్, బట్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ కూడా ఒకళ్ళు సేమ్ ఉండదు, వేరియేషన్స్ ఉంటాయి. సో రోబో యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఓన్లీ ఫర్ లోకలైజేషన్ అండ్ లిటిల్ హెల్ప్ ఫర్ ద సర్జన్, అక్యురసీ. ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి బిఫోర్ వి మూవ్ ఫర్దర్. అందరికీ బ్రెయిన్ ఒకే సైజులో ఉంటుందండి? కొంచెం పెద్ద మెదడు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకోవచ్చా? బ్రెయిన్ సెల్స్ ఎక్కువ ఉన్నాయనా? వాట్ ఈస్ ద డీల్ అండి? బ్రెయిన్ సైజ్ కంటే కూడా హౌ యూ యూటిలైజ్ ఇట్ అనేది బెటర్. బట్ మీరన్నది మ్యాక్రోసెఫలీ అంటాం. సో బ్రెయిన్లో తక్కువ సైజు పుట్టుకతో ఉంటుంది కొంతమందికి. అంటే పుట్టినప్పుడే మనకి మీరు చూసే ఉంటారు చిన్నపిల్లల్లో ఓపెన్ ఉంటాయి ఫౌంటైనల్స్ ఓపెన్ ఉండి మధ్యలో మాడు ఇది ఓపెన్ ఉంటుంది, ఆ బోన్స్ మధ్యలో అది సూచర్. అది 1 yearలో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత 3 years వరకు డెవలప్మెంట్, ఆఫ్టర్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లోస్, 5 years ఇట్ క్లోజ్ ఆల్మోస్ట్. సో అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ అనేది ఫస్ట్ 3 years మ్యాక్సిమం ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఇస్ ద మ్యాక్సిమం. సో ఆ టైంలో మనం స్కల్ అనేది పెరుగుతుంది. సో అడల్ట్ సైజ్కి ఆల్మోస్ట్ బ్రెయిన్ అడల్ట్ సైజ్కి 5 years కల్లా అడల్ట్ సైజ్ బ్రెయిన్ విల్ బి ఆల్రెడీ రెడీ ఆల్మోస్ట్ ఇన్ ఏ 5 years చైల్డ్. సో ఈ లోపల ఏదైనా సర్కమ్స్టెన్సెస్ అయితే, అంటే చిన్న తల అయిపోయి బికాస్ ఆఫ్ వేరియస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇట్లాంటి వాళ్ళలో, సో డెఫినెట్లీ దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్. సో మెంటల్ రిటార్డేషన్ కానీ, స్కిల్స్ తగ్గడం కానీ, మోటార్ మైల్ స్టోన్స్ తగ్గడం కానీ ఇట్లాంటివి జరగవచ్చు. అండ్ అదేవిధంగా చిన్నపిల్లలు కొంతమందిలో వాటర్ అక్యుములేట్ కావడం వల్ల సైజ్ పెరిగిపోతుంది, మరి హెడ్ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఏంటంటే వాటర్ ఎక్కువ కావడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాక, సో దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఇష్యూస్, మేబీ నాట్ ఎవ్రీ వన్, కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి టిపికలీ న్యూరోటిక్ సైకాటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అది బ్రెయిన్ న్యూరల్ పాత్వేస్లో అయ్యే డిస్టర్బెన్సెస్ వల్ల అంటారు. అదంతా ఒక న్యూరాలజిస్ట్ పరిధిలోకి వస్తుందండి? న్యూరో సైకియాట్రీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. సో కెమికల్ రెగ్యులేషన్ మీరు అన్నట్లుగా, సో మనం వీ డీల్ విత్ ద స్ట్రక్చర్స్, అదే అంటే న్యూరాన్స్ కానివ్వండి అవి. సో దీస్ ఆర్ కెమికల్ మాడ్యులేటర్స్. అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ పరిధిలో ఉండే కెమికల్ అబ్నార్మాలిటీస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ డిసీజ్ ఉంది, అల్జైమర్స్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ అగైన్ ఏ ప్లే ఆఫ్ హార్మోన్స్ అండ్ కెమికల్ మెసెంజర్ మీడియేటెడ్. అవి న్యూరాలజీ పరిధిలోకి వస్తాయి. కానీ మీరు అన్నట్టుగా న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి దే ఆర్ బియాండ్ సంథింగ్ ద ఫిజికల్ బ్రెయిన్. ఇట్ ఈస్ ఆల్సో ఎవాల్వింగ్. అదే, సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఏ ఫిక్స్డ్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు 100 years బ్యాక్ తీసుకున్నారంటే న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నాట్ ఈవెన్ 100 years. ఇండియాలో చూసుకుంటే 30-40 years ముందు కూడా సో పిచ్చోడని మార్క్ చేసి పడేసేవాళ్ళు, కానీ అది ఏంటనేది నో వన్ నోస్. అదే కదా. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ కూడా ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బై గుడ్ ఆర్ బ్యాడ్, ఇంటర్నెట్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటుందని ఇది ఒక ఇండికేషన్. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సో ఇట్లాంటివి అడ్రస్ చేయాలనేది అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఆటిజం ఇస్ ఆన్ ద రైజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటివి ఆటిజం అనేది కూడా మనం చిన్నప్పుడు పిల్లలు చూసేవాళ్ళం. చిన్నప్పుడు పిల్లలు తిరుగుతూ ఉండేవాళ్ళు ఊళ్ళలో, వీడు పిచ్చోడరా, లేకపోతే వీడు అదని చెప్పి కొంచెం వాడిని వదిలేసేవాళ్ళు, ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. సో ఆటిజం ఈజ్ ఆన్ ద రైజ్ మేబీ బికాస్ ఆఫ్ అవేర్నెస్. అండ్ దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. అంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదే అర్థమైంది. సో లేట్ మ్యారేజెస్ కానివ్వండి, సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్. సో మీ పరిధి చాలా డిఫైన్డ్. అండ్ మీరు అన్నట్టుగా స్పైన్ సర్జరీస్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అండ్ ట్యూమర్స్, వీటికి సంబంధించిన అండ్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బ్రెయిన్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అన్యూరిజమ్స్ కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఆల్సో వి డీల్. స్ట్రోక్స్, బ్లీడ్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ఫాక్ట్ వచ్చిందా, ఎందుకు వచ్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జన్స్. బట్